నమస్తే రైతులందరికీ. మనం పోయిన వీడియోలో పార్ట్ 1లో కొన్ని విత్తనాల గురించి అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 2లో వచ్చేసి మనం ఈ పార్ట్ 2లో చెప్పే విత్తనాల సీడ్స్ పత్తి విత్తనాలు వచ్చేసి మనకు ఎర్ర నేలకి, ఇసుక నేలకు, మధ్యస్థ నేలకు, బలమైన నేలకు, తేలికపాటి నేలకు, అన్ని నేలలకు సెట్ అవుతామండి. ఇది ఎర్లీ క్రాప్ కింద కూడా కొన్ని వస్తాయి, మనకు లాంగ్ డ్యూరేషన్ కింద కొన్ని వస్తాయి. దీనికి వాటర్ కూడా పెట్టుకోవచ్చు, వర్షాధారంగా కూడా వేసుకోవచ్చు. ఇది నేను చెప్పే ప్రతి సీడ్స్ వచ్చేసి అన్ని నేలలకు సెట్ అవుతాయి. అది పూర్తిగా వీడియో అనేది లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇంకొకటి, మీరు వేసిన సీడ్స్ ఏదైనా మంచిగా వచ్చిన వాటైతే కింద కామెంట్లో పెట్టండి, దాని గురించి చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ముందుగా వచ్చేసి మనకు శ్రీరామ్ సీడ్స్ వాళ్ళ నండిన్ 33 అండి. ఇది వెరైటీ అనేది మనకు ఇసుక నేలకు, మధ్యస్థ నేలకు, బలమైన నేలకు, అన్ని నెలలకు సెట్ అవుతుంది. ఇది ఎకరాకు వచ్చేసి మనకు వాతావరణం మంచిగా సెట్ అయినట్లయితే మనకు 10 నుంచి 15 క్వింటాల వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు అజిత్ సీడ్స్ అండి. ఈ అజిత్ సీడ్స్ చాలామంది కొన్ని ప్రాంతాల్లో పోయిన సంవత్సరం నుంచి పోయిన ప్రాంతంలో మాత్రమే వేస్తున్నారు. ఈ అజిత్ అనే వెరైటీ కూడా చాలా చక్కగా దిగుబడి అయితే రావడానికి అయితే వస్తుంది. పత్తి తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాయ సైజ్ మీడియం బౌల్ కింద వస్తుంది, వెయిట్ కూడా బాగా వస్తుంది ఈ అజిత్ 155 అనేది. అలాగే మనకు క్రిస్టల్ కంపెనీ CCS 369 అండి. ఇది కూడా మనకు కాయ సైజు వచ్చి మీడియం సైజ్ వస్తుంది. అన్ని మనకు ఇసుక నేలకు కానీ, దుబ్బ నేలకు కానీ, చౌడు నేలకు కానీ, మనకు ఎర్ర శెలకకు కానీ అన్నిటికీ వర్తిస్తుంది. ఇది మంచిగా దిగుబడి అనేది రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఈ క్రిస్టల్ కంపెనీ CCS 69. మనకు అలాగే కావేర్ సీడ్స్ అనేది మనకు కొన్ని సంవత్సరాల నుంచి చాలామంది రైతులకు తెలుసు. కావేర్ సీడ్స్ మెయిన్గా వచ్చేసి మనకు కావేర్ జాదు అనేది వచ్చింది. ఒకప్పుడు టాప్ బెస్ట్ సీడ్ అండి ఇది. కానీ ఇప్పుడు చాలామంది రైతులు దాన్ని ఇష్టపడరు, ఎందుకంటే కొత్తగా లేటెస్ట్గా కాలాన్ని బట్టి మనం కొత్త రకాన్ని వేసుకోవాలి కాబట్టి. ఇదే కావేర్ సీడ్స్లో వచ్చేసి మనీ మేకర్ అండి. ఇది దగ్గర కాపు ఉంటుంది. అసలు చాలా చక్కగా దగ్గర కాపు వచ్చేస్తుంది. మనకు ఎర్ర నేలకు కానీ, ఇసుక నేలకు కానీ, మనకు నల్లరేగ నేలకు కానీ అన్ని నేలకు సెట్ అవుతుంది. వాతావరణం కానీ అనుకూలిస్తే దీనికి ఎకరాకు వచ్చేసి 10 నుంచి 15 క్వింటాలు తప్పకుండా వస్తుందండి ఈ మనీ మేకర్ అనేది. దగ్గర కాపు పత్తి తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా మనకు ప్రో సీడ్స్ వాళ్ళది మనకు 4G కానీ 5G అండి. ఇది ఎర్లీ క్రాప్ కిందకి కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ 4G కానీ 5G కానీ ఇది కూడా చాలా మంచి వెరైటీ. అన్ని రకాల నేలకు సెట్ అవుతుంది. ఇది కూడా ఇసుక నేలకు సెట్ అవుతుంది, మధ్యస్థ నేలకు, ఎర్ర నేలకు, నల్లరేగ నేలకు, మనకు వాటర్ కింద కూడా వేసుకోవచ్చు, వర్షాధారంగా వేసుకోవచ్చు, అన్ని రకాల కింద వేసుకోవచ్చు. దీనిలో 4G 5G అనే 2 వెరైటీస్ ఉంటాయి. దీనిలో 5G అనేది కూడా మనకు షార్ట్ డ్యూరేషన్ కిందగా తీసుకోవచ్చు. అంటే మనం నెక్స్ట్ వేరే పంట కూడా ఎవరైనా వేసుకోవాలనుకుంటే పత్తి తర్వాత మొక్కజొన్న కానీ, వేరుశనగ కానీ, ఇలాంటివి ఏదైనా మిర్చి కానీ, ఈ పొగాకు కానీ, ఇట్లా ఏదైనా పంటలు వేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ప్రో సీడ్స్ వాళ్ళది 5G అనే వెరైటీ కూడా బాగానే ఉంటుంది. 4G కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ 2 సీడ్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి మనకు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు అంకుర్ సువర్ణ. మనకు అంకుర్ సువర్ణ తెలుసు అందరికీ. అంకుర్ సువర్ణలో మనకు కీర్తి కానీ, హరీష్ కానీ, ఈ 2 వెరైటీస్ మనకు. అదే సువర్ణ, ఈ 3 వెరైటీస్లో కూడా ఏదైనా వేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే మనకు అదేవిధంగా నెక్స్ట్ మనకు సుగ్రీవ 11 కూడా చాలామంది రైతులు చాలా ఏరియాలో కూడా వేయడం అయితే జరిగింది. ఇప్పుడు సీడ్స్ కూడా అన్ని రకాల్లో కూడా అన్ని ఏరియాలో కూడా దొరుకుతున్నాయి. ఈ సుగ్రీవ 11 కూడా మంచిగానే వస్తుంది. 5 పాయాలు ఉంటాయి, తీయడానికి ఈజీగా ఉంటుంది. మనకు ఇసుక నేలకు కానీ, ఎర్ర నేలకు కానీ, నల్లరేగ నేలకు కూడా మంచిగా సెట్ అవుతుంది. అదేవిధంగా మనకు ధర్మగోల్డ్ కూడా మీరు అందరూ పోయిన సంవత్సరం నుంచి మీరు చూసే ఉంటారు. ధర్మగోల్డ్ కూడా చాలా చక్కగా దిగుబడి కూడా రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఈ వెరైటీలో కాకుండా మీరు చెప్పే వెరైటీస్ కాకుండా మనం పార్ట్ 3 కూడా చేస్తామండి. పార్ట్ 3లో కూడా ఇంకా కొన్ని వెరైటీస్ కూడా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. సపరేట్గా కూడా ఒక్కొక్క సీడ్ గురించి కూడా చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. అంతవరకు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి.